కార్తికేయ 2 సెన్సేషనల్ క్రియేట్ చేసిన నేపథ్యంలో దీనికి హైప్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. ఇక సినిమా మొదలు కాకముందే ఆ హైప్ ఇంకా పెంచేలా దాని గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు చందు మొండేటి. కార్తికేయ 3 వేరే స్థాయిలో ఉంటుందని చందు ధీమా వ్యక్తం చేశాడు. కార్తికేయ 3 కోసం నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. కార్తికేయ 2 సక్సెస్ తర్వాత నా మీద ఎలాంటి బాధ్యత ఉందో నాకు తెలుసు. ఆ సినిమా కోసం లొకేషన్స్ వేట కూడా పూర్తి చేశాను. కార్తికేయ 2తో కృష్ణ భగవానుడు నాకు గొప్ప జీవితాన్ని, కెరియర్‌ని ప్రసాదించాడు. నేనిప్పుడు భక్తిపూర్వకంగా నా కృతజ్ఞతను చాటుకోవాలి. కార్తికేయ థర్డ్ పార్ట్ కృష్ణ భగవానుడి చుట్టూనే తిరుగుతుందని తెలిపాడు. ఈ చిత్రం సమ్మర్‌లో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరగా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఒకేసారి అన్ని భాషల్లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమాలో దర్శకుడు పరిచయం అయ్యాడు చందు మొండేటి. ఇక తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ చిత్రం తెలుగుతో ఒక క్రేజ్ మూవీ అయ్యింది. ఇక కార్తికేయ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్‌గా కార్తికేయ 2 మూవీని విడుదల చేశారు. అది పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కార్తికేయ మూవీని సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో తీసిన డైరెక్టర్ కార్తికేయ 2 ఈసారి మాత్రం కృష్ణుడి నేపథ్యంలోనే తీసి టాలీవుడ్‌లో భారీ హిట్ సొంతం చేసుకున్నారు. దీనికి కూడా సీక్వెల్‌గా రాబోతోందని తెలిపారు. ప్రస్తుతం 'తాండేల్' సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు చందు మొండేటి ఇప్పుడు కార్తికేయ 3 గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా కార్తికేయ 3 త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లుగా ఆయన తెలిపారు.